శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఇన్ ఏ వైల్ కాదు, ఆల్రెడీ షీజ్ యో. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, సినిమాని చూసిన వాళ్ళందరూ కూడా మేము ప్రభాస్ని కొత్త అవతారంలో చూసాము అండ్ చాలా రిఫ్రెషింగ్ మూడ్లో చూసాము అండ్ అమేజింగ్గా చూసాము అని అంటున్నారన్నమాట. డెఫినెట్లీ మాస్ కమర్షియల్ ఫిలిమ్స్లో మనం చూసాము ప్రభాస్ని. అండ్ దిస్ అంటే కొంచెం చేంజ్ అండ్ అమేజింగ్ రిఫ్రెష్మెంట్తో మనందరి ముందు ప్రజెంట్ చేశారు ఒక డిఫరెంట్ అవతార్లో మారుతి గారు అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ మారుతి గారు. నాకు కూడా ప్రభాస్ గారిని చాలా కొత్తగా, చాలా రోజుల తర్వాత చాలా అందంగానే పాటు చాలా అభినయం కూడా చూసాను అని అనిపించింది అనమాట. అఫ్ కోర్స్ మనం అన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం, బట్ దీంట్లో అవుట్ అండ్ అవుట్ ప్రభాస్ గారిని చూసినట్టు అని అనిపించింది ఫస్ట్ ఫ్రేమ్ టు ఎండ్ ఫ్రేమ్ వరకు. అండ్ ఎస్పెషల్లీ నానమ్మ అండ్ ప్రభాస్ గారి మధ్యలో ఉండే సీన్స్ అయితే చాలా చాలా అద్భుతంగా అనిపించాయి. ఫన్తో పాటు ఎమోషన్తో పాటు అమేజింగ్ ఫిలిం మనల్ని పలకరించడం జరిగింది. అఫ్ కోర్స్ మారుతి గారి డైరెక్షన్, ఆయన స్టైల్ మనకు తెలుసు, ఆయన యూనిక్నెస్ మనకు తెలుసు, అది ఆ సినిమాలో రిఫ్లెక్ట్ అయింది. అండ్ విశ్వప్రసాద్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఆ గ్రాండియర్ మనకు తెలుసు. సో మనం అది చూడగలిగాం అనమాట ఆ డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళి. అండ్ నిధి అండ్ రిధి అండ్ ఎస్ మాళవిక, సో బ్యూటిఫుల్. ఆ బ్యూటీని ఇంకా యాడ్ చేసి ఇంకా ఎన్హాన్స్ చేశారు సినిమాని అని చెప్పాలి. మనం వీ హ్యావ్ ఏ Q&A సెషన్ అండి విత్ మీడియా. అండ్ దానికంటే ముందు దేర్ ఈజ్ నో Q&A సెషన్, ఓకే, ఓన్లీ స్పీచెస్ అనమాట వీ హ్యావ్. సో వన్స్ మాళవిక గారు జాయిన్, దాని తర్వాత మనం స్టార్ట్ చేద్దాము. జనరలీ నాకు స్టేజ్ అలవాటు అయ్యి స్టేజ్ మీదకి రండి అందాం అనుకుంటున్నాను నేను. హాయ్ మాళవిక. సో ఎస్, సినిమా చూసిన ఆడియన్స్ అందరూ అంటే మౌత్ టాక్తో ఇంత బిగ్ ఫిలిం మాకు చాలా నచ్చింది, మేము చాలా కొత్తగా చూసాము, మేము ఎలా అయితే చూడాలనుకుంటున్నామో ప్రభాస్ గారిని అలా చూసాము అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఎస్, హాయ్ మాళవిక, వెల్కమ్, కంగ్రాచులేషన్స్. విల్ స్టార్ట్ ఆ స్పీచెస్. విల్ స్టార్ట్ విత్ రిధి. ఒక్క పిక్చర్ కోసం ఇది కొంచెం బ్యాక్ జరుపుదామా? ఈజ్ దట్ ఫైన్? నిమిషం మారుతి గారు అక్కడే. రిధి ప్లీజ్ స్టే బ్యాక్. రండి, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ, కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ శివ గారు బ్యూటిఫుల్ రివ్యూ రాయడం జరిగింది రాజాసాబ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ నాగేంద్ర కుమార్ గారు బ్యూటిఫుల్లీ చెప్పడం జరిగింది ఆయన ఎక్స్పీరియన్స్ రాజాసాబ్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ నా మైక్ పాస్ చేద్దాము. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ రిధి. కూర్చొని మాట్లాడొచ్చు కదా? ఇస్ దట్ ఫైన్? స్టాండేనా? ఓకే, నుంచోనే అంట. యూ హ్యావ్ టు కమ్ హియర్. ఇది తీసేయండి కదా, ఇది నీడేముంది, రిమూవ్. అరే, వాట్ ఈస్ ఇన్ దట్? యా, నో రిధి. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎక్కడికి వచ్చారు. అందరూ మీడియా మెంబర్స్కి థ్యాంక్స్ అండి. అండ్ ఈరోజు మన అందరూ చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే మన మూవీ రిలీజ్ అయింది. సినిమాతో చాలా లవ్ ఉంది, చాలా సపోర్ట్ ఉంది. ఆల్ రెబెల్ ఫ్యాన్స్ ఆర్ ఎంజాయింగ్ ద ఫిల్మ్ లైక్ ఎనీథింగ్. We are overwhelmed with the kind of support and love that we have gotten. All our DMs, all our tags have been full and filled with love. So నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ జస్ట్
Chala chala thanks, Andy. Thank you so very much. Thanks to the entire team for this wonderful project. And we've worked very, very hard for 3 years. A lot of efforts have been put in, and the results are overwhelmingly supportive. So thank you so much. Thank you, Riddhi. Thank you so much. Enjoy the success. And now I request Nidhi to speak. అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే మనం ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఐ థింక్ రాజా సాబ్ హ్యాస్ టేకెన్ అ బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ అండ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ ది ఆడియన్స్ రెస్పాన్స్ everybody is loving darling and darling avatar everybody is loving the crocodile the climax there are so many things to love about the movie and eventually I feel like film oka audience kosam untundi and that's the most important thing is for them to connect and to love the film and that is coming so I'm super grateful biggest thank you to our team director Maruti sir producer Vishwa garu Prabhas sir we are missing him here today and everybody I'm just super happy and I think Sankranti ki ee film perfect film untundi because it's a complete family film kids kuda chudochu I think kids will love the film so I'm very very happy thank you. Thank you, Nidhi. Thank you so much. Malavika, now your turn. Malavika, stand one step back. Yeah. Good afternoon, everyone. Um, it was um, it was amazing to see the movie open at such a blockbuster level and make such huge numbers. And like she rightfully said, our DMs have been flooded. So many messages from fans, well-wishers, people from across the world who have seen the film. I would like to take this opportunity to say a big thank you to Maruti sir for making me a part of Raja Saab and for giving me a role like Bhairavi. Sir, my action sequence is getting a lot of love from everyone. So thank you so much for that. It is one of my personal scenes in the movie too. But also thank you for Bhairavi. It's a very, very special character in my filmography, in my career. Thank you. Big thanks to Vishwa Prasad Garu for banking this huge vision and to the entire team, the cast and crew that made this film possible and to my lovely, beautiful co-actors. It was so much fun doing this with you guys. And last but definitely not the least, Prabhas sir, I would like to take this opportunity to say it's been an absolute dream come true working with Prabhas sir. And I hope I get to again in the future at some point. And a big thank you to everybody. Thank you, Malavika. Thank you so much. We really enjoyed your action sequences and acting skills as well. And now I request People Media Factory Adineta, TG Vishwaprasad గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. యా అందరికి నమస్కారం అండి. సో వీఆర్ వెరీ హ్యాపీ 100 crores దాటుతుంది అనుకున్నాము. యా వీ మేడ్ 112 crores జస్ట్ అంటే we it took little while to publish because and we have to take global worldwide collections. So ఈ ఫిలిం మేము చెప్పినట్టు ఇట్ ఈస్ అ హారర్ ఫ్యాంటసీ మూవీ. సో చాలామంది ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ స్టార్టెడ్ కమింగ్ టు ద థియేటర్స్. సో వీఆర్ సీయింగ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీస్. సో డెఫినెట్గా దెర్ ఆర్ సమ్ మిక్స్డ్ రియాక్షన్స్. అంటే ఫ్యాంటసీని స్టోరీ డీప్ అనాలిసిస్ తల్లి కొంతమంది ఇంటలెక్ట్స్కు మిక్స్డ్ ఫీడ్బ్యాక్ ఉండొచ్చు. బట్ అదర్వైజ్ ద మూవీ ఈజ్ doing well and we hope it will continue to be a good Shankranti movie. Thank you. Thank you, sir. Thank you so much. So now, like generally when we saw like అంటే big films, big heroes మనం చూసినప్పుడు ఎస్పెషల్లీ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్ గారికి, రెబల్ స్టార్కి. అండ్ అలాంటి స్టేచర్ ఉన్న ఒక వ్యక్తి డెఫినెట్లీ యూనో మాస్ ఫిలిమ్స్, యాక్షన్ ఫిలిమ్స్ మనం చూస్తున్నాము. ఓకే, యూ వాంట్ టు మెన్షన్ సంథింగ్? To make one more announcement to the media. So Prabhas garu old avatar, there is a 4-minute content that's missing in the movie. So actually ఒక 1 week back because of some unfortunate incident ఒక సర్వర్ డౌన్ అవ్వడం వల్ల we had output but కంప్లీట్ క్లీనప్ కానీ అవుట్పుట్ ఉండింది. అంటే సమ్ మైనర్ కరెక్షన్స్. ఆ కరెక్షన్స్ చేసి we sent to theatres, so it should be available anytime in the theatre shows. అండి
We sent yesterday night and early morning. So there's a process, cube వెళ్ళినాక ఒక 3-4 hours process ఉంటుంది. It's now shipped already to theatre. So it may అదే ఆ 4 minutes అకామిడేట్ చేయడానికి we removed లిటిల్ బిట్ సో దట్ ఇట్ క్యాన్ గెట్ ఇన్ టు ద ఫిలిం. అంటే మరి సెన్సార్ చేసి చేయాలంటే చాలా టైం పడుతుందని. టైమ్ లైన్ రిమైన్ సేమ్, బట్ వి కట్ సమ్ ఈక్వల్ పోర్షన్స్, మేబీ టైటిల్స్లోనో లేకుంటే. సో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ నాకు తెలియదు, బట్ ఇట్స్ ఇన్ టు ద మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. ఎస్, అలా బిగ్ ఫిలిమ్స్ చేస్తూ ఉన్నారు అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ కోర్స్ మనం విట్నెస్ చేసాము. కానీ ఆ టైంలో మాస్ కమర్షియల్ ఫిలిమ్స్తో పాటు ఒక రీఫ్రెషింగ్ ఎలిమెంట్ ఉండాలి అండ్ నన్ను ఏదైతే ఇంతకు ముందు ఫిలిమ్స్లో చూసారో అండ్ అలా చూడాలి, నా అవతార్ని ఎంజాయ్ చేయాలి ఫ్యాన్స్ అంటూ ప్రభాస్ గారు మారుతి గారిని పిలిచారు. మారుతి గారు రాజాసభ ఆయనకి ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ని మనం అందరం ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ మారుతి గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్, మొన్న విమల్ థియేటర్ దగ్గర చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. 1:30 వరకు కూడా అక్కడ షోలు పడకుండా చలిలో నుంచోబెట్టి ఇది జరిగిందని విన్నాను నేను. నిజంగా చాలా 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 సారీ. ఎందుకంటే నాకు తెలీదు, అంటే నా కప్ ఆఫ్ టీ కాదు అది. చాలామంది మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా 1:30కి ఒక 3 గంటల సినిమా, అది పడుకుని మంచి నిద్రలో ఉండాల్సిన టైంలో మైండ్ గేమ్ చూపించాం అక్కడ. ఆ మైండ్ గేమ్ దాని తర్వాత రిజల్ట్ కరెక్ట్గా 4:30కి ఆ రిజల్ట్ బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ సినిమా ఏదో వేయచ్చు, కానీ ఇంత మైండ్ గేమ్స్ ఇవన్నీ ఉన్న టైంలో యాక్చువల్గా రాంగ్ టైంలో పడి కొంచెం అందరిని ఇబ్బంది పెట్టాము. సారీ దానికి. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈరోజు ఏది ఏమైనా నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రభాస్ గారికి నా జన్మంతా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక నార్మల్ మిడ్ రేంజ్ డైరెక్టర్కి ప్రభాస్ సినిమా తీసాడు అనిపించేలా చేసిన ప్రభాస్ గారికి చాలా 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 థ్యాంక్స్. అట్లాగే ఈ సినిమాని 3 సంవత్సరాలు, అంటే ఒక 9 మంత్స్కి ఒక సినిమా తీసే నేను ఒక 3 సంవత్సరాలు చాలా కష్టపడి ఇష్టపడి ఆయనకి నచ్చే విధంగా ఆయన్ని ఇంప్రెస్ చేస్తూ, ఆయన ఎలాంటి ఇది చేస్తే బాగుంటుందో, ఆడియన్స్ ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆడియన్స్ ఫీడ్బ్యాక్లు తీసుకుంటూ ఒక ప్రోడక్ట్ చేయడం జరిగింది. బట్ యాక్చువల్గా ఈ ప్రాసెస్లో చాలా కొత్తగా చూపించాలనుకుని, అంటే లాస్ట్ క్లైమాక్స్ అదంతా చూసిన వాళ్ళందరూ అసలు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి మైండ్ గేమ్లో ఒక కమర్షియల్ హీరో సినిమా ఇంతవరకు రాలేదు, నిజంగా చాలా కొత్తగా ఉందని ఈరోజు 40 మినిట్స్ ఎపిసోడ్కి మాత్రం చాలా ఎప్రిసియేషన్ వస్తుంది త్రూ అవుట్ వరల్డ్ వైడ్. ఈ దీంట్లో అందరూ అంటే ప్రభాస్ గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్గా కమర్షియల్ సినిమా రాసేయచ్చు, చేసేయచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఆయన కూడా ఇలాంటి కథని కొత్తగా చెప్పాలి, ఆడియన్స్కి తీసుకెళ్ళాలి, కొత్త సినిమాలు పెద్ద హీరోలు చేయాలని ఆయన సంకల్పంతో డెఫినెట్గా ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నిజంగా అది కామన్ ఆడియన్స్కి చాలామందికి రీచ్ అయింది. నెక్స్ట్ రిజల్ట్ అనేది వెంటనే ఇప్పుడే 1 డేలోనే డిసైడ్ అయ్యి ఒక షోలోనే డిసైడ్ అయ్యి అనేసుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పండగ ఉంది, అన్ని సినిమాలు చూస్తున్నారు, చూడాలి. ఒక 10 రోజులు ఆగితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి కొత్త పాయింట్తో వచ్చిన సినిమా కూర్చోగానే ఎక్కేసి అద్భుతం జరిగిందని అనుకో. ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడైనా ఇట్ విల్ టేక్ టైం. డెఫినెట్గా ఇందులో ఉన్న కొత్త పాయింట్లో ఉన్న చిన్న చిన్న మంచి పాయింట్స్ మాత్రం డెఫినెట్గా వీటి గురించి మాట్లాడుతున్నారు. ఈ ఎపిసోడ్ ఇలాగని చాలా కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ కొంతమంది మాట్లాడుతున్నారు, అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు, ఇట్లా రకరకాల ఇవన్నీ వస్తున్నాయి. ఇట్లాంటి దాంట్లో అప్పుడే మాత్రం డిసైడ్ చేయొద్దు దయచేసి. రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి, ఓపికగా చూడండి. నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. బికాజ్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం, ఏది ఓల్డ్ గెటప్ చూపించాము, ఇట్లా రాక్షసుణ్ణి అనేది చూపించాము, ఆయన యాటిట్యూడు, ఆయన స్వాగు,
ఇవంతా ఎక్కువ ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం. థియేటర్‌లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయనేరు అని వెతుక్కునే ప్రాసెస్‌లో మేము చూపిచ్చే కథని బ్రెయిన్‌కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం. ఆ డిసప్పాయింట్‌మెంట్‌లో. అందుకని నిన్న ఈవినింగు ప్రభాస్ గారి అభిమానులు చాలామంది ప్రెసిడెంట్స్ కూడా మాట్లాడారు నాతో. "అన్న తీసావన్న సినిమా. ఆ ఓల్డ్ గెటప్ ఏమైందన్నా అదొస్తే గనక మాకు చాలా హ్యాపీగా ఉంటదని" చాలామంది అభిమానులు మాట్లాడారు. అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నిన్న ఈవినింగ్ కూర్చొని సెకండ్ హాఫ్ ఇంకొంచెం షార్ప్ చేసి ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్‌ని ఈరోజు ఈవినింగ్ నాకు తెలిసి 6:00 షో నుంచి చూపించడానికి విశ్వ గారు కాల్ తీసుకుని పెట్టాము. ఆయన ఎపిసోడు డెఫినెట్‌గా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టపడి డబ్బులు ఆయన కష్టపడి చాలా తీసిన ఎపిసోడ్. ఎందుకంటే ఒక దీంట్లో రూఫ్‌లో ఫైట్ జరగటం అంటే ఇంతవరకు ఎప్పుడు రాలా. ఆ రూఫ్‌లో వెళ్ళి ఆ ఫైట్‌కి కావాల్సిన లీడు ఇదంతా నియర్ బై ఒక 8 మినిట్స్ ఎపిసోడ్ ఉంటుంది. 8-9 మినిట్స్ ఎపిసోడు. డెఫినెట్‌గా ఆయన స్వాగ్‌ని మీరందరూ ఎంజాయ్ చేయబోతున్నారు ఇవాళ నుంచి. అలాగే ఎక్కడైతే లెంత్ అని కొంచెం ల్యాగ్ అని ఫీల్ అయ్యారో కొన్ని సందర్భాల్లో అవి కూడా షార్ప్ చేసి ఈరోజు ఈవినింగ్ నుంచి కొత్త ప్రభాస్ గారిని మళ్ళీ రియల్ రాజా సాబ్ అని ఫీల్ అయిన ప్రభాస్ గారిని మేము చూపించబోతున్నాం. దీంతో డెఫినెట్‌గా సాటిస్ఫై అవుతారనుకుంటున్నాను. ఈ పండగ అన్ని సినిమాలు బాగా ఆడాలి. డెఫినెట్‌గా నిజంగా మాకు నిన్నొచ్చిన అంటే ఇంత పెద్ద ఓపెనింగు ప్రభాస్ గారు ఓపెనింగ్ ఎప్పుడు కూడా ప్రభాస్ గారు ఫ్యాన్సే నాకు "అన్న ఫస్ట్ డే టాక్ ఇలాగే ఉంటుంది మా అన్నది. మీరు అసలు అయన్నీ పట్టించుకోవద్దు. మీరు 10 రోజుల తర్వాత అన్న స్టామినా చూడండి" అని నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రభాస్ గారు నాలాంటి ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్‌తో ఇలాంటి ఒక కొత్త సినిమాని మీకు అందించారు. అందించిన ఈ సినిమాని మీరందరూ యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు అంటే ఈ కలెక్షన్స్ ఇవి నాకు తెలీదు కానీ బట్ కామన్ ఆడియన్స్ చూసిన వాళ్ళందరూ బాగుందంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక ఎంటర్టైన్ చేసినంతసేపు ఎంటర్టైన్ చేసి దాని తర్వాత ఒక విషయాన్ని చెప్పగలిగాము. ఇది ఆడియన్స్కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ వాళ్ళందరూ చూసారు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ చాలా ఎంజాయ్ చేశారు. అండ్ నేను చూశాను, మా ఫ్యామిలీ చూశారు, అందరూ చాలా ఎంజాయ్ చేశారు. అఫ్ కోర్స్ ఇప్పుడు యాడ్ చేసి ఆ 4 మినిట్స్ వస్తుంది కాబట్టి ఇంకా ఎంజాయ్ చేద్దాం మనం రాజాసాబ్ని థియేటర్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆయన మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఫుల్ ఫెజ్డ్గా మా అందరి ముందుకి రాజాసాబ్గా ప్రజెంట్ చేశారు. అఫ్ కోర్స్ వెరైటీ ఆఫ్ ఫిలిమ్స్ చేయాలని ప్రతి యాక్టర్ అనుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ ఆయనకున్న పేరు, అభిమానుల లిస్ట్ ఇదంతా చూసుకోకుండా ఆల్వేస్ ప్రభాస్ గారు ఆ ప్రయోగాన్ని చేస్తూ ఉంటారు, దాంట్లో సక్సెస్ అవుతూ ఉంటారు. అండ్ రాజాసాబ్గా మనందరినీ పలకరించిన ప్రభాస్ గారిని మనం చూసి ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ డెఫినెట్గా మీరందరూ వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి అండ్ డెఫినెట్గా దీని గురించి మాట్లాడతారు దాని తర్వాత. అంటే ఇదొక యూనిక్ ఫిలిం అండ్ తెలుగు ఇండస్ట్రీలో దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం, దిస్ కైండ్ ఆఫ్ మేకింగ్, ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ కానీ అమేజింగ్ జాబ్ అండి. చాలా బ్రిలియంట్గా అనిపించింది ఆ వర్క్. సో ఎస్, మరి సెలబ్రేషన్స్ని మరింత ముందు తీసుకెళ్లాలంటే కేక్ కట్ చేయాల్సిందే. సో కేక్ని తీసుకొని వస్తారా? అండ్ కాదు, మారుతి గారు మెన్షన్డ్ ఎవ్రీథింగ్, లైక్ హీస్ వెరీ జెన్యూన్ పర్సన్. హానెస్ట్గా అని మాడుతూ ఉంటారు. అంటే మనం వింటూ ఉంటాం. ఈవెన్ విశ్వప్రసాద్ గారు ఆల్సో చాలా జెన్యూన్గా, చాలా మిక్స్ టాక్ ఉన్న, డెఫినెట్లీ స్లోగా స్టార్ట్ అయిన బ్లాక్ బస్టర్ ఇది. డెఫినెట్గా బ్లాక్ బస్టర్. కలెక్షన్స్ చూసిన వాళ్ళందరూ కలెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ రియలీ గుడ్, రియలీ డూయింగ్ వెల్ అనమాట. ఇట్స్ జస్ట్ వన్ డే అనమాట, అంతే. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, మా డైరెక్టర్ ఫ్రెండ్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ చేశారు. మా ఫ్రెండ్ బన్నిబాబు కూడా నిన్న పొద్దున్న ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడాడు. అందువల్ల దయచేసి నేనేమన్నా బాధపడిపోతున్నానో ఏమనుకోవద్దు. డెఫినెట్గా కొత్త పాయింట్ చెప్పినప్పుడు అది ఎగ్జిస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, టైం తీసుకుంటుంది. అందుకని మీరందరూ కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి, పండగ సెలబ్రేట్ చేసుకోండి. అందుకని పండగ ముందే పెద్ద ఆయన ఇస్తున్నాం మీకు. ఈ పెద్ద ఆయన మీ దగ్గరికి వచ్చి థియేటర్లో ఎందుకంటే పండగ తర్వాత తీసుకొచ్చినా సరే ఇది ఉండదని చాలా కష్టపడి చాలా త్వరగా తీసుకొచ్చేసాము ఇన్ని. అందుకని ఈ పండగలో పెద్ద ఆయన ముందే చూసి పండగ సెలబ్రేట్ చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్. నాకు కాల్ చేసి నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి, నాకు ధైర్యం చెప్పిన ప్రతి ఫ్రెండ్కి, ఇండస్ట్రీ ఫ్రెండ్స్కి, నా ఫ్రెండ్స్కి, బయట నుంచి నేను బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడు మంచి సినిమాలతో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. 7 minutes అన్న, 7-8 minutes. సెన్సార్ అయిపోయింది, ఇది సెన్సార్ అయిపోయింది. యా కేక్ కట్ చేద్దాం. దెర్ ఈస్ నో క్యూ అండ్ వెంకట్ గారు, సారీ. ఓకే చెప్పండి. Yeah, అంటే మనం ఇంకొక క్యూ అండ్ సెషన్ పెట్టుకుందాం ఆఫ్టర్ దట్. అడిగేసేయండి మీరు అలా. టికెట్ రేట్స్ అన్నీ నార్మలేనండి. మండే నుంచి నార్మల్ రేట్స్, టికెట్ రేట్స్ నార్మల్ ప్రైస్కే ప్రభాస్ గారి సినిమా, ఫ్యాంటసీ సినిమా ఎంజాయ్ చేయండి అంతే. ఫ్రమ్ మండే. సండే ఒకరోజు కొంచెం తినేవండి, ఎంత దొరికితే అంత. So yes, we'll celebrate this moment here along with the team. So yeah, Malavika, please join. Riddhi and Nidhi also. కాదు మారుతి గారు. ఓకే, లేడీస్ ఫస్ట్ అంటున్నారు మారుతి గారు. మాలవిక ప్లీజ్ జాయిన్. ఎస్. సో అఫ్ కోర్స్ ఇంకా కలెక్షన్లు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది రాజా సాబ్. ఇప్పుడు రాజా సాబ్ ఆ స్వాగ్ ఏదైతే చూసామో పెద్ద ఆయనలో, ఆ పెద్ద ఆయన కూడా యాడ్ అయిపోతున్నారు ఇప్పుడు సినిమాలో. అండ్ చూద్దాం, పెద్ద పండక్కి పెద్ద ఆయన్ని చూసి ఇంకా పెద్ద సక్సెస్ చేద్దాము ఈ సినిమాని. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ కోఆపరేషన్. డే 1 నుంచి రాజా సాబ్కి మీరు ఆ ప్రేమను ఇచ్చారు, ప్రేక్షకుల వరకు తీసుకెళ్లారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ గారు ఫర్ దిస్ అమేజింగ్ ఫిలిం. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్ అందరూ ఫర్ రాజా సాబ్. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఎస్, ఇంకా పెద్ద సెలబ్రేషన్స్ మళ్ళీ చేసుకుందాం, ఇంకా పెద్ద కేక్ని ఇంకొక స్టేజ్ మీద కట్ చేద్దాం మనం రాజా సాబ్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు. కీప్ ఆన్, ఇలానే మంచి ప్రాజెక్ట్స్, మీరు నమ్మిన ప్రాజెక్ట్స్ అన్ని మా ముందుకు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మారుతి గారు, ఎంటైర్ టీమ్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇంకొక సెలబ్రేషన్లో కలుద్దాం మారుతి గారు మనం. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఆడియన్స్. ఎవరైతే రాజా సాబ్ని చూసి మంచి సక్సెస్ అందించారో, మంచి కలెక్షన్స్ని తీసుకొచ్చి పెట్టారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.